పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ నేత దంపతుల అరెస్టు కలకలం రేపుతోంది. మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి, ఆయన భార్య మాజీ సర్పంచ్ సింగారెడ్డి లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంచాయతీ నిధుల దుర్వినియోగం కేసులో ఈ చర్యలు చేపట్టారు. చిరుమామిళ్ల పంచాయతీలో 47 లక్షల నిధుల దుర్వినియోగం జరిగిందంటూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు నిధుల దుర్వినియోగంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీంతో కోటిరెడ్డి దంపతులపైన కేసు నమోదు చేశారు. గత నెల 19వ తేదీ నుంచి కోటిరెడ్డి దంపతులు అందుబాటులో లేరని సమాచారం. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినా ఊరట లభించలేదు. నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టి కోర్టులో హాజరుపరిచారు. కోటిరెడ్డి దంపతులను మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. కోటిరెడ్డి దంపతులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు విడుదల రజని.